ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అది కూడా తమిళనాడులో. అసలెందుకు ఆయనపై కేసు నమోదైంది? ఇంతకీ కేసు ఎవరు పెట్టారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ సనాతన ధర్మం కోసం చేస్తున్న పర్యటనల్లో భాగంగా తమిళనాడులో ఎక్కువగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడ బీజేపీ నేతలతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ డీఎంకే నేతలకు పవన్ టార్గెట్ అయ్యారు. ఒకరిద్దరు పవన్ కు సవాళ్లు కూడా విసురుతున్నారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి పవన్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఇటీవల మదురైలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటుగా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నమలై, హిందూ మున్నాని నాయకులపై కూడా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సభలో ప్రసంగించిన పవన్ సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించినా వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.